V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్యకర్తల మధ్య ప్రీతమ నాయకునికి కేక్ కట్ చేసి సంబరాలు. కాంగ్రెస్ అధ్యక్షుడు, మహిళా మండలి అధ్యక్షురాలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత దళిత బంధు ఎలక్షన్ కోడ్ వల్ల ఆపారు. కార్యదర్శితో ఎన్నుకోబడిన దళిత బంధు లబ్ధిదారులకు ఈ పథకంలో కొనసాగించాలి. మహిళపై విచక్షణ రహితంగా కుమారుడు ముందే 3rd డిగ్రీ ప్రయోగించిన సంఘటన. బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పెద్ద శంకర్పేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ పట్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య ప్రీతమ నాయకునికి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల మహిళా అధ్యక్షురాలు, మాజీ జెడ్పీటీసీ, పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ఎంపీ గారి యొక్క ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శంకరపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఒక్కొక్కరు నెక్స్ట్ అప్పటే నిలబడచ్చు. ఇగో ఇటు సైడ్ అటువంటి నాకు అట్లా రైట్ స్టార్ట్. అర్థం చేసే నాయకులు ఉండడం వలన మన నారాయణఖేడ్ ప్రజలకు కానీ, మన నారాయణఖేడ్ కార్యకర్తలకు కానీ అర్థం చేసే నాయకులు ఉండడం మనకు గత 10 సంవత్సరాల నుంచి పార్టీ నిరంకుశ పాలనను అంతమొందించాలని కృతనిశ్చయం చేసుకున్న సురేష్ శంకర్ గారు తనకు వచ్చిన టికెట్ను కూడా ఆయనకు తెలుసు. ఇప్పటి వరకు మనం 2 టర్ములు కూడా మనలో మనం కొట్లాడుకొని మిగతా వాళ్ళకు లాభం చేకూర్చడం వలన అస్సలు స్వచ్ఛమైన కార్యకర్తలకు నష్టం అవుతున్నదని ఒక్క కృతనిశ్చయం చేసుకొని ఆయనకు వచ్చిన టికెట్ ఆయన త్యాగం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంత ఉల్లాసంగా, ఆనందంగా ఉండడానికి కారణం ఆయన్ని. నేడు 63వ జన్మదినం జరుపుకున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ మండల కాంగ్రెస్ అన్ని గ్రామాల తరఫున కార్యకర్తలు, నాయకులమందరం సురేష్ శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ప్రజలకు ఎన్నో విధాల సేవ చేస్తూ డ్యూటీ జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా అనేక సేవలు అందిస్తూ ఇప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు. ఇంతకుముందు ఇట్లా పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడే మా శంకరపేట నేషనల్ హైవే పోయింది. ఇప్పుడు చూస్తున్నట్టయితే మా డిస్ట్రిక్ట్ లో జైరాబాద్ పార్లమెంట్ లో నింజా తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో రెండవ విడత దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కు మందని దళిత బంధు కమిటీ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన కమిటీ మందని నియోజకవర్గ నాయకులు ఊట్ల శ్రీనివాస్ తిరుపతి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత దళిత బంధు కలెక్టర్ ద్వారా ఎన్నికైన లబ్ధిదారులకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కార్యక్రమాన్ని ఆపడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం
గ్రౌండింగ్ వర్క్ పూర్తి చేసుకుని కలెక్టర్ ఎంపీడీఓ గ్రామ కార్యదర్శితో ఎన్నుకోబడిన దళిత బంధు లబ్ధిదారులకు ఈ పథకంలో కొనసాగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణశ్రీకి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందని డివిజన్ దళిత బంధు అధ్యక్షులు, 5 మండలాల దళిత బంధు నాయకులు, దళిత బంధు సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై భీమ్ 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 జై Ito. నమస్తే. ఈరోజు మంత్రిని కాన్సెన్స్ నుంచి వెళ్ళి గత ప్రభుత్వం కొనసాగించిన దళిత బంధును కలెక్టర్ ద్వారా ఎన్నికైన గ్రౌండింగ్ వరకు పూర్తి చేసుకొని ఎలక్షన్ కోడ్ వలన ఆగిపోయిన దళిత బంధు పథకాన్ని మళ్ళీ కొనసాగించాలని దళిత బంధు నియోజకవర్గం నుంచి వెళ్ళి మరొక్కసారి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులారా, దయచేసి మేము ఏ పార్టీకి దళితులం కాదు, మేము దళితులం అంటే అంబేద్కర్ వారసులం. కాబట్టి మమ్మల్ని అంబేద్కర్ వారసునిగా చూసి వెనుకబడిన వర్గం కాబట్టి మాది ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంత దళితులను మమ్మల్ని ఆదుకోవాలని మరొక్కసారి ఇప్పుడున్న ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. ఇదే మా దళిత బంధు మాకు కొనసాగించినట్లయితే పాలాభిషేకాలతో చేసి చూపిస్తామని దళితుల పక్షాన మేమంతా కోరుకుంటున్నాం. ఈరోజు గత ప్రభుత్వం అమలు చేసినటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి మాది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మరి ముఖ్యంగా మాది దళితులకు అభ్యున్నత చేసుకునే ప్రభుత్వం అని చెప్పి మీరు చాలా సందర్భాలు చెప్పారు. కాబట్టి మేమంతా కూడా దళితులము మిమ్మల్ని అడుగుతున్నాం. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా కూడా భారతదేశంలో దళితులంతా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే సందాగా ఉంది. మరి మా బతుకులు బాగుపడాలని చెప్పి, మా బతుకుల్లో ఒక ఆశ నింపాలని చెప్పి గత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దళితులు చైతన్యవంతం తీసుకురావాలి, ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ దళిత బంధుకు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా 2వ విడతలో మమ్మల్ని మరి కలెక్టర్ గారు, ఈడీ గారు, మరి ఎంపీడీఓ, స్థానిక పంచాయత్ సెక్రటరీ కూడా ఈ లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా. దళిత మహిళను వేధించిన డిఐ రామిరెడ్డిని కఠినంగా శిక్షించాలి. దళిత మహిళను వేధించిన సాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని కఠినంగా శిక్షించాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ బంద పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో
ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి దాన్ల శివరాజ్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా షాద్ నగర్ లో దళిత మహిళ సునీత కుటుంబంపై దొంగతనం మోపి విచక్షణ రహితంగా తనకు తన భర్త దుస్తువులు వేయించి కుమారుడి ముందే 3rd డిగ్రీ ప్రయోగించిన సంఘటన ఉందని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాసేపు నిరసన కార్యక్రమం జరిపి ట్రైనింగ్ కలెక్టర్ స్థానిక సంస్థల లెనిన్ వాత్సవ్ టిప్పోకి వినతి పత్రం అందజేశారు. డిఐ రామిరెడ్డిని విధుల నుండి తొలగించాలని, SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడంతో రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఒక స్త్రీని భారతమాత అని పిలుస్తున్నాం. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి మరి స్త్రీగా సంబోధించినటువంటి నేపథ్యం లోపల అయినప్పటికీ కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా కూడా అటు దేశంలో ఇటు రాష్ట్రాలలో మహిళలపైన, ముఖ్యంగా బహుజన సమాజానికి చెందినటువంటి మహిళలపైన ఏదో ఒక మూలన ప్రతిరోజు కూడా మరి అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్నటువంటి మరి బాధాకరమైనటువంటి సన్నివేశాలు గత 77 సంవత్సరాల నుంచి మన దేశం చూస్తూనే ఉంది. ఇదే సందర్భం లోపల తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి షాద్ నగర్ ప్రాంతంలో మరి ఒక SC మహిళ సునీత అనేటువంటి ఒక మహిళ, ఒక ఆడబిడ్డ, ఒక అక్క మరి దొంగతనం చేసింది, బంగారం దొంగతనం చేసింది, డబ్బులు దొంగతనం చేసింది అనేటువంటి నేరం ఆరోపణ చేసినటువంటి సందర్భంలో మరి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రామరెడ్డి గారు, సైబరాబాద్కు చెందినటువంటి మరి ఆ ప్రాంతానికి చెందినటువంటి రామరెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అమానుషంగా ఆ మహిళను, తన భర్తను, తన కొడుకును పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి విపరీతంగా కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖండిస్తూ ఉంది. ఇదే సందర్భంలో తన యొక్క భర్త యొక్క బట్టలు మరి విప్పించి ఆ మహిళకు అదే పోలీస్ స్టేషన్లో వేయించినటువంటి పరిస్థితి. ఆ బట్టలు ఒక చొక్కా, ఒక నిక్కర్ వేయించి తన బిడ్డ ముందే తనపైన 3rd డిగ్రీ చేసిండ్రు అని చెప్పేసి ఆ అక్క విపరీతంగా తీవ్రమైనటువంటి మనోవేదనతోటి మరి చెప్తున్నటువంటి పరిస్థితి యావత్తు భారతదేశానికి, తెలంగాణ సమాజానికి తలవంపులుగా భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సకరం తెలియజేస్తున్నా. వాస్తవంగా ఒకవేళ ఆ సునీత అనేటువంటి మహిళ మరి ఆ తప్పు చేసినట్లయితే ఆ తప్పుకు మరి నిజ నిర్ధారణ చేయడం కోసం ఒక మహిళా ఎస్ఐను నియమించాల్సింది ఉండే. ఒకవేళ తను తప్పు చేస్తే ఆమెను కఠినంగా శిక్షించడం కోసం ఒక మహిళా కానిస్టేబుల్ను నియమించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలా చేయకుండా ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అనే మరి చొరవ తీసుకొని తన పైన విపరీతమైనటువంటి దాడి చేసినటువంటి సందర్భం చాలా బాధాకరం. మరి ఈ యొక్క పరిస్థితి మరి వెలుగులోకి వచ్చినటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరైతే కొట్టారో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను ఆయనను సర్వీస్ నుంచి రిమూవ్ చేయకుండా మరి సైబరాబాద్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయడం అనేటువంటి బాధాకరం. కొట్టిందేమో రామిరెడ్డి అనేటువంటి ఎస్ఐ, నువ్వు సస్పెండ్ చేసిందేమో మహిళా కానిస్టేబుల్ను. మరి ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయ విచారణ మరి పూర్తి స్థాయిలో మరి నిబద్ధతలు ఉందో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి డిప్యూటీ సీఎంగా ఒక దళితుని నియమించడమని మరి కుండబద్దలు కొట్టినట్టు అనేక రకాల వాగ్దానాలు, ప్రగల్భాలు పలుకుతున్నట్టు కూడా మరి ఇవాళ దళిత మహిళలకు మరి దళితులకు ఏమాత్రం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ ఉందనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి సందర్భంగా మరి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 33 జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ మైబాద్ అసెంబ్లీ యూనిట్ ఆధ్వర్యంలో మైబాద్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 4 ప్రధానమైనటువంటి డిమాండ్లను కూడా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రీయ యూనిట్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరి తక్షణమే ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రామరెడ్డి గారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలి. ఇదే రామరెడ్డి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టులో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అడ్వాన్స్ గా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులెట్టి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆటల పోటీలు, క్యారం బోర్డ్, పురుషుల విభాగంలో స్పాట్, కండ్లకు గంతలు కట్టి ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. फोटोस
నిర్మల్ జిల్లా బాయింసాలో మాంజ్రి గ్రామ శివార్లోని నాగదేవత ఆలయానికి భక్తులు పోటెత్తారు. నాగపంచమి సందర్భంగా ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బాయింసా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. सिंगल
నువ్వు లేవురా నువ్వు కదే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లో దళితులు కొనుగోలు చేసిన భూములను తిరిగి లాక్కునే యత్నంపై అధికారులు స్పందించాలని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు అధికారులను కోరారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావుల మాదిగల ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులతో కలిసి కాగజ్ నగర్ కౌటాల మండల పార్టీ గ్రామానికి చెందిన దళితుడైన మేస్రం శంకర్ గత 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. 5 ఎకరాల భూమిని తిరిగి తనకే కావాలంటూ దాడికి దిగిన ఎమ్మెల్యే రామచందర్, రవీందర్లపై పోలీస్ స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదు చేశామని వారు తెలిపారు. స్టేషన్ లో బెయిల్ తీసుకొని మళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై, బట్టుపల్లికి చెందిన పెంటపర్తి అంకులపై దాడికి దిగిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వారి భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పేట భాస్కర్, అంబేద్కర్ సంఘాలు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆక్రమించిన వారిపై దళితుల భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కాగజ్ నగర్ మండలు గ్రామం బట్టుపల్లి శివార్లో ఉంటా. నా పేరు పెంటపర్తి అంకులు. మేము గత 40 సంవత్సరాల ముందును మా నాన్న పెంటపర్తి ఎల్లయ్య, పెంటపర్తి మల్లయ్య దగ్గర, మన పిరిసిగుల మల్లయ్య దగ్గర ల్యాండ్ కొన్నాడు. ల్యాండ్ కొంటే అప్పుడు ఆల్రెడీ సిర్పూర్ సివిల్ కోర్టు నుంచి 1969లో మాకు ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ధరలో వీళ్ళ మన పిరిసింగుల మల్లయ్య మనమడు శ్రీకాంత్ అనేటోడు మా పేరున్నది అని చెప్పి కోర్టులో అప్లై చేసిండు. దానికి దొంగ పట్ట చేసుకుంటా అని చెప్పని తిరుగుతాడు. మేము ఆల్రెడీ ఆర్డీఓ సాబ్కి ఇచ్చినాము లెటరు, ఎంఆర్ఓకి ఇచ్చినాము, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. వచ్చిన తర్వాత కూడా కలెక్టర్ కూడా కలిసిన మామూలుగా బాగా వేధిస్తాడు ఈ మాదిగోళ్ళ అని. అంబేద్కర్ గారి వారసులకే ఈరోజు అన్యాయం జరుగుతున్నది. అది చాలా స్పష్టంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా స్పష్టంగా కాగజ్ నగర్ లో గాని, కౌటల్యలో గాని, కౌటాల మండల్లో గాని చాలా స్పష్టంగా కనిపించింది. ఈ రోజు అదే విషయంపై ఏదైతే 30-40 సంవత్సరాలుగా ఎట్టి చాకిరీ చేస్తూ ఎడ్డి కాలంలో వారి తాత ముత్తాతల నుంచి ఏదైతే కొనుగోలు చేసుకొని ఏదైతే భూమి కోసం ఇంత పొట్ట కడుపుకోవడం కోసం శ్రమించి సాగు చేసుకున్న భూములను కూడా ఈ రోజు ఏదైతే ధరణి పోర్టల్ వల్ల వారికి అమ్ముకున్న వాళ్లకు మళ్ళా ఏదైతే ధరణి బుక్ రావడంతో ఈ రోజు మర్రవడి కులం పేరిట దూషిస్తూ ఏదైతే అరాచకము సృష్టిస్తున్నారో ఆ వ్యక్తులకు ఈ రోజు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ అయితేనేమి, ఎంఆర్పీఎస్ అయితేనేమి, ఎంఎస్పీ అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, అంబేద్కర్ యువజన సంఘాల పక్షాన రాష్ట్ర అధ్యక్షునిగా పేట భాస్కర్ గా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజు అంబేద్కర్ గారి వారసులకే ఈ రోజు అన్యాయం జరుగుతున్నది. అది చాలా స్పష్టంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా స్పష్టంగా కాగజ్ నగర్ లో గాని, కౌటల్యలో గాని, కౌటాల మండల్లో గాని చాలా స్పష్టంగా కనిపించింది. ఈ రోజు అదే విషయంపై ఏదైతే 30-40 సంవత్సరాలుగా ఎట్టి చాకిరీ చేస్తూ ఎడ్డి కాలంలో వారి తాత ముత్తాతల నుంచి ఏదైతే కొనుగోలు చేసుకొని ఏదైతే భూమి కోసం ఇంత పొట్ట కడుపుకోవడం కోసం శ్రమించి సాగు చేసుకున్న భూములను కూడా ఈ రోజు ఏదైతే ధరణి పోర్టల్ వల్ల వారికి అమ్ముకున్న వాళ్లకు మళ్ళా ఏదైతే ధరణి బుక్ రావడంతో ఈ రోజు మర్రవడి కులం పేరిట దూషిస్తూ ఏదైతే అరాచకము సృష్టిస్తున్నారో ఆ వ్యక్తులకు ఈ రోజు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ అయితేనేమి, ఎంఆర్పీఎస్ అయితేనేమి, ఎంఎస్పీ అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ ప్రాంతంలో బట్టిపల్లి శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 84 గల భూమిని గత 40 సంవత్సరాల క్రితము మరి దాన్ని కొనుగోలు చేయటం జరిగింది. కొనుగోలు చేసినటువంటి భూమి మరి మా దళితుల వద్దనే కబ్జాలో ఉన్నది, వాళ్ళ దగ్గరనే ఉండగా కూడా
ఆ కొనుగోలు చేసిన తర్వాత అమ్మిన వ్యక్తి చనిపోవటము, దానికి సంబంధించినటువంటి మనుమడు అనే వ్యక్తి ఇప్పుడు వచ్చి ఈ భూమి మాది, మీకు ఇలాంటి ఏం లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని నానా రకాలుగా చిత్రహింసలు గురి చేసడము, కులం పేరు తోటి దూషించడము, మరి ఆ భూమిని దొంగపట్ట చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఏదైతే ఆ మనమడు అనే వ్యక్తి తాత తండ్రులు అమ్మినటువంటి భూమిని మళ్ళీ తిరగబడి ఆ భూమికి కావాలని మరి ఈ దళితులను వేధించడము, దళితుడిని కులం పేరుతో దూషించడం అనేది సరైన పద్ధతిగా వెంటనే అధికారులు స్పందించి వాళ్ళ మీద వెంటనే అట్రాసిటీ కేసు నమోదు. మా కౌటల మండలం పార్టీ విలేజ్ 1997లో మేము శ్రీ ఎనుముల రామచంద్ర దగ్గర 5 ఎకరాల భూమి కొన్నాము. కొని మేము సాగు చేసుకుంటున్నాము. మళ్ళీ మధ్యలో ధరణి పోర్టల్ ద్వారా ఆయన కొడుకు పేరు మీద 2023లో ధరణి పోర్టల్ చేసి పట్టా చేయించి మమ్మల్ని వేధిస్తున్నాడు. ఇట్లా మేము కబ్జాలో ఉన్నాము, అది కలిగి ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్యకర్తల మధ్య ప్రీతమ నాయకునికి కేక్ కట్ చేసి సంబరాలు. కాంగ్రెస్ అధ్యక్షుడు, మహిళా మండలి అధ్యక్షురాలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన 2వ విడత దళిత బంధు ఎలక్షన్ కోడ్ వల్ల ఆపారు. కార్యదర్శితో ఎన్నుకోబడిన దళిత బంధు లబ్ధిదారులకు ఈ పథకంలో కొనసాగించాలి. మహిళపై విచక్షణ రహితంగా కుమారుడు ముందే 3rd డిగ్రీ ప్రయోగించిన సంఘటన. బాధిత కుటుంబానికి 25 లక్షల ఎగ్రేషియా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.